महबूबनगर लोकसभा सीट से कांग्रेस उम्मीदवार वंशी चंद रेड्डी ने आज अपना पर्चा नामजदगी सीएम रेवंत रेड्डी की मौजूदगी में दाखिल किया। इससे कबल सीएम रेवंत रेड्डी ने जुमे को महबूबनगर लोकसभा सीट से कांग्रेस उम्मीदवार वंशी चंद रेड्डी की नॉमिनेशन रैली में शिरकत करते हुए खिताब किया। बीआरएस को तनकीद का निशाना बनाते हुए रेवंत रेड्डी ने कहा कि कार शेड में जा चुकी है, अब वो बाहर नहीं आएगी क्योंकि कार अब मुकम्मल तौर पर तबाह हो गई है। चीफ मिनिस्टर ने बीआरएस सरबराह केसीआर के उन तबसरों का भी जवाब दिया कि कांग्रेस के 20 एमएलएज उनसे राब्ते में हैं। रेवंत रेड्डी ने कहा कि हमारे एमएलए को छुएंगे तो आपको झटका लगेगा क्योंकि यहाँ रेवंत रेड्डी है जो एक हाई टेंशन तार की तरह है। रेवंत रेड्डी ने केसीआर पर पालमूरू को मुकम्मल तौर पर नज़रअंदाज करने का इल्ज़ाम लगाते हुए कहा कि केसीआर यहां से कामयाब हुए लेकिन उन्होंने पालमूरू के लिए कुछ नहीं किया। उन्होंने बीजेपी उम्मीदवार डीके अरोड़ा पर भी तनकीद की। उन्होंने कहा कि बीजेपी और बीआरएस मिलकर कांग्रेस पार्टी को नुकसान पहुंचाने की साजिश कर रहे हैं। ఈ ప్రాంతం గురించి మాట్లాడకపోయే అట్లాంటి శ్రీనివాస్ రెడ్డికి ఓటేస్తే ఇయాల మనకేమన్నా ఉపయోగమా? నిన్న మన కేటీఆర్ అంటున్నాడు మా కారు కొంచెం ఖరాబ్ అయింది గ్యారేజ్కి పోయిందని. అరే పిల్లగా, నీ కారు ఖరాబు కాలే, నీ కారు ఇంజను అనుము జడ్డది, ఇంకా మళ్ళా రాదు. తూకానికి అమ్ముడే, తూకం పెట్టి అమ్ముడే, వర్క్ షాప్ నుంచి మళ్ళా ఇంటికి రాదు. ఇనుప సామాన్లోనికి తూకం పెట్టి అమ్ముడే నీ కారు. నీ అయ్యను అడుగు కావాలంటే ఇంటికి పోయి. నీ కారే కాదు, నీ అయ్య ఆరోగ్యం కూడా అనుంచడ్డది. ఎందుకంటే 7 తారీఖు నాడు ప్రమాణ స్వీకారం ఉంటే ఆయల్లనే నీ అయ్య బోర్ల పడ్డాడు, బొక్కలు ఇరిగిన ఇయ్యాలటికి నడవలేకపోతుంది. మొన్న జరిగిన ఎన్నికల్లో ప్రజలు కారును బండకేసి కొట్టిండ్రు, 100 మీటర్ల గోతి తీసి పాతి పెట్టిర్రు. ఇంకా కూడా ఆయన పొంకనాలు కొడుతున్నాడు. నిన్నటికి నిన్న మాట్లాడుతుండు. ఈ పొంకనాలు ఆయన ఏం మాట్లాడిండు? ఆయన పిట్టల ద్వారా నాతో 20 మంది ఎమ్మెల్యేలు టచ్లో ఉండ్రు, సిట్కే కొడుతూ వస్తారని. సిట్కే కాదు, మిద్దెకి డప్పు కొట్టు బిడ్డ, నీ దగ్గర ఉన్నోళ్ళు కూడా ఎవడన్నా ఉంటాడేమో చూద్దాం. గతంలో లాగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గొర్రెల మంద తోడేళ్లలాకొచ్చి చేప కొట్టి కొట్టుకపోదాం అనుకుంటున్నాం బిడ్డ. ఈడ కాపలా ఉన్నది రేవంత్ రెడ్డి, నువ్వు ప్రయత్నం చేసి చూడు. ఈడ మా ఎమ్మెల్యేలను కంచేసి కాపాడుకునే శక్తి హైటెన్షన్ వైరు రేవంత్ రెడ్డి ఉన్నాడు బిడ్డ. వచ్చి ముట్టుకో. కరెంటు తీగ మీద కాకి కరెంటు కొడితే ఎట్లా కర్రెగా సస్తదో, నువ్వు కాంగ్రెస్ వైపు చూస్తే నీ సంగతి గట్లనే అవుతుంది. నువ్వు మాదిక్కు కాదు, నీ దొడ్ల సాయంత్రానికి ఎన్ని వచ్చినా ఒకసారి లెక్క పెట్టుకో బిడ్డ, నీ సంగతి చెప్తా గాని.